హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. యూట్యూబ్ అనేది ఒక వీడియో తీసి పెట్టడమే కాదు, దాని వెనకాల చాలా అంటే చాలా కష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే వీడియో షూట్ చేసేది ఒక ఎత్తు అయితే, దాన్ని ఎడిట్ చేసేసి దానికి థంబ్నెయిల్ సెట్ చేసుకొని, ఇంకోటి వచ్చి దానికి క్యామ్డే అయితేమి, ఒకవేళ వాయిస్ కరెక్ట్గా రాకపోతే వాయిస్ పెట్టుకోవడం అయితేమి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం వీడియో తీయడం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అవ్వుండొచ్చు, కానీ దాన్ని ఎడిట్ చేసే కొందుకే మినిమం 2 గంటలు పడుతుంది. మినిమం 2 గంటలు పడుతుంది. ఇంకా కుకింగ్ వీడియోస్ వస్తే ఇంకా చాలా అంటే చాలా లేటు. ఎందుకంటే మనకి చూస్తూనే ఉంటాం మనం వీడియోస్ అవి ఇవి వంటలు అని చెప్పి, కానీ వాళ్ళు చూడండి మీరు స్టెప్ బై స్టెప్ చెప్పేస్తారు ఎమ్మడెమ్మడే, ఈ రెసిపీ ఏంటి, ఇది 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 వేయండి అని. కానీ వాళ్ళు అక్కడ పెట్టుకొని ఆ కెమెరా పెట్టుకొని దాన్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ అది బాగా వచ్చిందా లేదా అని చెప్పి చూసుకొని, బాగా రాకపోతే మళ్ళీ దాన్ని ఆ ఐటెం పెట్టుకొని చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అదే పని. యూట్యూబ్ అనేది వాళ్ళు కుకింగ్ ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళకి అదే చేసే పని కాబట్టి దాంతో తప్పులు ఏమన్నా ఉన్నాయో చూసుకొని అన్నీ చేస్తారు. కాబట్టి వీడియో తీసేది మనం 10 నిమిషాలు 20 నిమిషాలైనా కూడా దాన్ని ఎడిట్ చేసుకునే కొందుకి చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసుకున్న వాళ్ళైనా, లేదంటే ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన వాళ్ళైనా ఏంటంటే మీరు చేయాల్సింది ఫస్ట్ అనేది మీరు నిరాశ పడకండి. నిరాశ పడకుండా చేస్తూ ఉండండి. మీకు ఫస్ట్ అంతా ఒకేసారి చేయొద్దు. స్టెప్ బై స్టెప్ చేసుకొని తర్వాత అనేది నిదానంగా వస్తుంది. నాకు మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే రాలేదే, చాలా కష్టపడ్డాను. 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చేందుకమ్మ 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చారా అని చెప్పి హ్యాపీ పడిన రోజులు కూడా ఉన్నాయి. ఒక 2000 3000 వ్యూస్ షార్ట్స్ అనమాట. నేను ఫస్ట్ పెట్టింది షార్ట్స్ 2000 3000 చూడంగానే అమ్మ 2000 మంది చూసారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాబట్టి అలాంటి సందర్భాలు ఉంటాయి. ఈరోజు నాకనేది చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నేను ఈ వీడియో చేయగలుగుతున్నా. ఇలా ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు సక్రమంగా రాదు. చూస్తున్నారు కదా, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు అయినా ఒక 2 years నుంచి నేను యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అప్పటి నుంచి అయినా నాకు ఇప్పుడు కూడా కరెక్ట్గా రావట్లా, మాట్లాడేది కొంచెం వస్తుంది అలా అన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేయగానే అన్నీ రావు, చిన్నగా నేర్చుకుంటూ ఉంటే వస్తూ ఉంటుంది. మనకి యూట్యూబ్ ఏంటంటే ఒక ఆప్షనల్ మాత్రమే. అంటే మనము ఎంచుకుంటే ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ, ఇది సోషల్ మీడియానే కాబట్టి మనకు అలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మనకు అనేది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా నా వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటే కామెంట్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా రిప్లై నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ చదివి నేను ఖచ్చితంగా ఇస్తాను.